హ్యాచరీ నుంచి ఫార్మర్ రీచ్ అయ్యేదాకా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటది. మీకు ఆల్రెడీ చిక్స్ మేము ఎక్స్ట్రా వేసి పంపిస్తాము. మీకు మోర్టాలిటీ అయినా కూడా మనకి మీకు టోటల్ అమౌంట్ అనేది ఎన్ని చిక్స్ అయితే అన్ని చిక్స్ మనం రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 1000 ఎబో చిక్స్ తీసుకున్న వాళ్ళకి మనం డెలివరీ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. 1000 ఎబో తీసుకుంటే డెలివరీ. ఇప్పుడు మీరు ఇందాక బయట మార్కెట్ లో కొంచెం ఎక్కువ ఉంది, మన దగ్గర కొంచెం తక్కువ ప్రైస్ ఉంది అన్నారు కదా. వాళ్ళు ఎక్కువ ప్రైస్ అమ్మడానికి కారణం ఏంది? మీరు అంటే క్వాలిటీ ఏమన్నా తక్కువ వచ్చా దాని గురించి? అలాగే మెయిన్ గా చికెన్ షాప్స్ కి వెళ్ళొద్దు. మీరు చికెన్ షాప్స్ కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి మాత్రమే ఫామ్ కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో లాస్ అయిన వాళ్ళు ఉంటారు, ప్రాఫిట్ అయిన వాళ్ళు. లాస్ అయిన వాళ్ళు ఎందుకు లాస్ అయ్యారు, ప్రాఫిట్ అయిన వాళ్ళు ఇట్లా ప్రాఫిట్ లో. ఆయన ఈ రోజు మనం నా చేతిలో ఇవన్నీ సోనాలి చిక్స్ అన్నమాట. ఈ రోజు మనం ఒక హ్యాచరీ దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్న వాళ్ళు చాలా రీజనబుల్ రేట్ లో సోనాలి చిక్స్ అయితే సేల్ చేస్తారు. మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని ఇప్పుడే హ్యాచరీ నుంచి నా ముందే తీసుకొచ్చారు. ఈ వెనకాల ఉన్నాయి కూడా అవే మంచి వెయిట్ ఉన్నాయి, చాలా హెల్దీ ఉన్నాయి, చాలా యాక్టివ్ ఉన్నాయి. అసలు ఇవి ఎంత రేట్ సేల్ చేస్తారు, వీళ్ళు సర్వీస్ మెయిన్ సర్వీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ విషయాలు మనం ఫార్మర్ తో అడిగి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, ముందుగా మీ పేరు, మన షెడ్ లొకేషన్? నా పేరు వచ్చి సంతోష్ అండి. నేను ఒక ఐటీ ఎంప్లాయీ. లాస్ట్ 3 years నుంచి సోనాలి ఫార్మింగ్ చేస్తున్నాను. మా ఫార్మ్ నేమ్ వచ్చి ఐరా ఫార్మ్స్. ఈ హ్యాచరీ లొకేషన్ వచ్చి హైదరాబాద్ లో శామీర్పేట ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు మెయిన్ చాలా మంది డౌట్ ఏముంటది అంటే పేరెంటల్ ఫార్మ్ ఉందా, ఎక్స్ మీరు ఓన్ ఉందా, లేదంటే వేరే స్టేట్ నుంచి తెచ్చుకుంటారా? దాని గురించి యాక్చువల్ ఏంటంటే నేను యూపీ నుంచి ఒక బ్రీడ్ తెచ్చుకున్నా, దాన్నే డెవలప్ చేసుకొని ప్రజెంట్ దానికి వచ్చిన ఎగ్స్ నుంచే మనము చిక్స్ అనేది తీయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇదంతా యూపీ బ్రీడ్. ఇది యూపీ బ్రీడ్. ఇప్పుడు మన దగ్గర కూడా సోనాలి ఉంది. ఇప్పుడు దానికి మీరు యూపీ నుంచి ప్రత్యేకంగా తెచ్చుకోవడానికి రీజన్ అంటే? ఇనిషియల్ ఏంటంటే నేను డిఫరెంట్ ఏరియాస్ నుంచి చిక్స్ తెచ్చి చేశాను. కాకపోతే నాకు మోర్టాలిటీస్ అనేది ఎక్కువ ఉంటుండే. ఈ యూపీ బ్రీడ్ ఏమైందంటే నాకు ఒకసారి నేను 10,000 బ్యాచ్ చేసినప్పుడు నాకు ఓన్లీ 110 చిక్స్ మాత్రమే మోర్టాలిటీ అయినాయి. అప్పటి నుంచి నేను ఏంటంటే ఓన్లీ యూపీ బ్రీడే కన్సిడర్ చేస్తున్నా. నాకు ఏంటంటే మెయిన్ గా మోర్టాలిటీ ఉండదు, మంచి వెయిట్స్ వస్తున్నాయి, నాకు గిట్టుబాటు అవుతుంది. సో రైతులకు కూడా బాగుంటుంది. అందుకే నేను ఓన్లీ యూపీ బ్రీడ్ తోటే వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఇంకెవరన్నా యూపీ బ్రీడ్ షేర్ చేస్తున్నాను ఇక్కడ? ప్రజెంట్ అయితే యూపీ బ్రీడ్ నేనే డెవలప్ చేసుకున్నా. ఒక నా దగ్గర పేరెంట్ ఉంది మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో. మీ దగ్గర మీరే ఓన్ పేరెంటల్ ఫార్మ్. ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆ ప్రైస్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలా మీరు ఎంత ప్రైస్ ఉందంటే? యాక్చువల్లీ ఏంటంటే నేను లాస్ట్ 3 years నుంచి నేను సోనాలి దీంట్లో ఉన్నాను. యాక్చువల్లీ నేను ఒక ఫార్మరే. నాకు ఏ ప్రైస్ పెడితే ఫార్మర్ కి వర్కౌట్ అవుతుందో ఆ ప్రైస్ మాత్రమే పెడతాము. మనకి బయట మార్కెట్ లో డిఫరెంట్ ప్రైజెస్ పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే అవగాహన లేకుండా పెడతారు. మనకి ఏంటంటే క్వాలిటీ చిక్ ఫార్మర్ కి రీజనబుల్ రేట్ లో ఇస్తాము. ఈ చిక్ తీసుకెళ్ళినప్పుడు ఫార్మర్ కి వెయిట్స్ వస్తాయి. వెయిట్ వచ్చినప్పుడు ఫార్మర్ కి 4 రూపాయలు కనబడతాయి. మనము ఇచ్చే బ్రీడ్ అట్లా ఉంటది. ప్రైస్ ఎట్లున్నాయి? మనకి మన చిక్స్ వచ్చి బయట మార్కెట్ లో మనకి మిక్స్ వచ్చి 35 రూపీస్ దాకా అమ్ముతున్నారు. మన దాంట్లో మాత్రం 30 రూపీస్ కి ఇస్తున్నాము. మేల్స్ వచ్చి 45 దాకా అమ్ముతున్నారు వాళ్ళు. మనం మేల్స్ 40కి ఇస్తాము, ఫీమేల్ 20 రూపీస్ కి ఇస్తాం. ఇప్పుడు మీరు ఇందాక బయట మార్కెట్ లో కొంచెం ఎక్కువ ఉంది, మన దగ్గర కొంచెం తక్కువ ప్రైస్ ఉంది అన్నారు కదా. వాళ్ళు ఎక్కువ ప్రైస్ అమ్మడానికి కారణం ఏంది? మీరు అంటే క్వాలిటీ ఏమన్నా తక్కువ వచ్చా దాని గురించి? మన దాంట్లో క్వాలిటీ కాంప్రమైజ్ ఏమి ఉండదండి. మీరు చిక్స్ చెక్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడింగ్ బిజినెస్ అది. వాళ్ళ దగ్గర ఎగ్స్ ఉండవు, చిక్స్ ఉండవు. వేరే వాళ్ళ దగ్గర నుంచి రీజనబుల్ ఒక రేట్ లో పర్చేజ్ చేసుకొని ఫార్మర్స్ కి ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఫార్మర్ కి ఇచ్చాక వాళ్ళు వాళ్ళ పని అయిపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ టచ్ లో ఉండరు. సర్వీసింగ్ ఉండదు. ఫార్మర్ కి ప్రాబ్లం వస్తే ఏముండదు. చాలా మంది ఫార్మర్ నాకు రెగ్యులర్ కాల్ చేస్తుంటారు, మేము ఎక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకున్నాం, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అది ఉంటారు. మన దగ్గర అలా ఉండదండి. మన దగ్గర చిక్ తీసుకొని వాళ్ళకి సోల్డ్ అవుట్ అయ్యేదాకా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ లో మనం సర్వీస్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. ఏ విషయం కన్నా వాళ్ళు కంటిన్యూస్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు యూపీ బ్రీడ్ ఇది సేల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కొందరు మామూలు సోనాలిలో తక్కువ ప్రైస్ కూడా సేల్ చేస్తారు, కొందరు ఎక్కువ సేల్ చేస్తారు. ఇప్పుడు ఎక్కువ అంటే మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు తక్కువ ప్రైస్ సేల్ చేస్తారు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అన్న? తక్కువ ప్రైస్ అన్నప్పుడు ఏంటంటే మనం క్వాలిటీ ఎగ్ పెట్టాం. అక్కడ ఏముంది, చిన్న ఎగ్స్ పెట్టేస్తాం. మనము తొలిచూరు గుడ్లు లాంటివి ఉంటాయి కదా, చిన్న ఎగ్స్ పెట్టేస్తాం. ఎగ్స్ పెట్టినప్పుడు మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఆ చిక్ కూడా వీక్ ఉంటుంది మనకి. సో వాళ్ళు అందుకే తక్కువ ప్రైస్ లో వాళ్ళకి ఇచ్చేస్తారు. అది కాకుండా ఇంకేం చేస్తారంటే ఫీమేల్స్ ఎక్కిచ్చేస్తారు. వాళ్ళు ఫీమేల్స్ ఎక్కిచ్చేస్తారు. మనకి ఏం చెప్తారంటే ఇవి మిక్స్ చికెన్ ఇస్తారు. కాకపోతే మనకి అలా 80% ఫీమేల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు నేను కూడా చాలా మంది రైతుల నుంచి ప్రాబ్లం విన్నా. మిక్స్డ్ తీసుకొని అన్న నాకు 70% ఫీమేల్ వచ్చింది అన్న, 20% మేల్ వచ్చింది. మీ దగ్గర ఆ ప్రాబ్లం ఏముందా? మీరు ఎట్లా చేస్తారు? యాక్చువల్ గా ఆ ఫార్మర్స్ కి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే, మీరు హ్యాచ్ అవుట్ డేట్ చెప్తాం వాళ్ళకి ఫార్మర్స్ కి, మీరు మా హ్యాచరీ దగ్గర రావచ్చు, మేము ముందే చిక్స్ అనేది బయటికి తీస్తాము, మీరు చెక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు. మేము ఇందులో కలపడం అలాంటిది ఏమి ఉండదు. బయట మార్కెట్ లో ఏంటంటే మీకు తెలిసిందే, ఏదో వేసేస్తారు అట్లా మన దగ్గర ఉండదు. మీరు వచ్చి నా దగ్గర చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు. ఆ గ్యారంటీ నేను అంటే డివైడ్ చేసి పంపిస్తారు.
డివైడ్ అంటే మనకి డైరెక్ట్ వాళ్ళ ముందే ఎక్స్ లోడ్ చేస్తాం కదా, అవే బయటికి తీసి పిల్లలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి ఇలానే వాళ్ళకి ఇచ్చేస్తాం, కౌంటింగ్ చేసేసి వ్యాక్సిన్ కొట్టి ఇచ్చేస్తాము. వాళ్ళ ముందే జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు సెక్సింగ్ ఇప్పుడు మామూలుగా ఏదైతే మేల్ ఫీమేల్ అని ఉందో ఉమ్. దాన్ని ఎట్లా చేస్తారు? మనకి ఆర్డర్స్ కొన్ని ఏంటంటే తమిళనాడు వాళ్ళు ఫీమేల్స్ అడుగుతుంటారు ఎక్కువ, మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మేల్స్ అడుగుతారు. అట్లా మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం సెక్సింగ్ చేస్తాము, ఓకే. లేకుంటే మిక్స్ ఆర్డర్స్ ఉంటే ఓన్లీ డైరెక్ట్ పంపించేస్తాం వ్యాక్సిన్ కొట్టేసి. డైరెక్ట్ వ్యాక్సిన్ మీరు ఇందాక కర్ణాటక అక్కడ వరకు అంటే మీరు ఎంత దూరం వరకు ఇదంతా చేస్తారన్న? ప్రజెంట్ మనము 4 స్టేట్స్ వరకు ఇస్తున్నాము. మనం ఏపీ, తెలంగాణ ఇస్తాము, కర్ణాటక, తమిళనాడు, కేరళ కూడా ఇస్తున్నాము. ఈ బయట స్టేట్స్ ఏంటంటే ఎక్కువ ఫీమేల్ తీసుకుంటారు వాళ్ళు. మన తెలంగాణ, ఏపీ ఎక్కువ మనకు మేల్స్ వెళ్తాయి. ఎక్కువ మేల్స్. మీ దగ్గర ఏది ఎక్కువ సేల్ అవుతుందా, మేలా ఫీమేలా మిక్స్డా? మన దగ్గర అంటే మన బ్యాచ్ ఎప్పుడైనా మిక్స్ బయటకు వస్తుంది, మనం ఆర్డర్ ప్రకారం దాన్ని గ్రేడ్ చేసి ఇస్తుంటాము. ఇప్పుడు మనం మొత్తం హ్యాచరీలో ఉన్నాము అంటే మీరు అంటే వాళ్ళకి అంటే ఒక మంత్ కి ఎన్ని చిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు, ఎన్ని చిక్స్ సేల్ చేస్తారు? అంటే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కి మనకి 25,000 చిక్స్ అనేది బయటకి రావడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ మనం 1 month కి 1 lakh చిక్స్ అనేది ఫార్మర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. 1 lakh chicks. చాలా ఎక్కువ కౌంట్. దీంతో పాటు మనం 1 month చిక్స్ కూడా ఇస్తాము. కొంతమంది ఫార్మర్స్ కి 1 month ఫార్మర్స్, కొంతమంది ఏంటంటే కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్రూడింగ్ అవన్నీ రావు. సో మన దగ్గర 1 month చిక్స్ కూడా అవైలబుల్. అవి ప్రైస్ ఎట్లున్నాయన్న? మనకి 1 month వచ్చి మనకి మిక్స్ లో 80 రూపీస్ ఉంటది, మేల్ వచ్చి 90 రూపీస్, ఫీమేల్ వచ్చి 70 రూపీస్ లో ఇస్తాం. 1 month సేమ్ 1 month కూడా ఇదే డెలివరీ ప్రాసెస్ సేమ్. ఇప్పుడు వాళ్ళకి డౌట్ ఏంటంటే వ్యాక్సినేషన్. ఇప్పుడు 1 month అంటే మామూలుగా కొన్ని వ్యాక్సినేషన్ ఇస్తారా? ఇప్పుడు 1 day మీరు ఏమైనా వ్యాక్సినేషన్ ఇస్తారా, వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వేసుకోవాలా? అంటే రెండండి, ఇక్కడ మనం హ్యాచర్ లో ఒక వ్యాక్సిన్ మనం వేసి మ్యారెక్స్ వ్యాక్సిన్ వేసి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వెళ్ళినాక వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్స్ ఉంటాయి, మేము షెడ్యూల్ ఇస్తాం వాళ్ళకి ఫార్మర్స్ కి. ఆ షెడ్యూల్ ప్రకారం మనం వ్యాక్సిన్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు డెలివరీ ప్రాసెస్ ఎట్లుంటది అన్న? ఇప్పుడు అంటే రైతే వచ్చి తీసుకోవాలా, మీరు ఎట్లా డెలివరీ చేస్తారు? మనకి డెలివరీ అనేది 2 types అండి. ఒకటి త్రూ రోడ్ పంపిస్తాం, త్రూ ట్రైన్ అన్న పంపిస్తాము. వాళ్ళ డిస్టెన్స్ బట్టి, ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి మనం త్రూ ట్రైన్ పంపించేస్తాము. లోకల్ లో ఉన్నవని మనం వెహికల్ ఇచ్చి పంపిస్తాం. మనకి ఏంటంటే దీనిలో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటది. మనకి 1000 ఎబో చిక్స్ తీసుకున్న వాళ్ళకి మనం డెలివరీ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. 1000 ఎబో తీసుకుంటే డెలివరీ ఫ్రీ. రైట్. ఇప్పుడు మీరు ఇదైతే డెలివరీ ప్రాసెస్ అన్నారు, ఒకవేళ పొరపాటున ఈ డెలివరీ టైం తీసుకుంటే కొంచెం లాంగ్ ఉంది అనుకో, టైం తీసుకుంటుంది, రోడ్ బాగాలేకున్నా కొంచెం సిచ్యువేషన్ లో మోటాలిటీ వచ్చే అవకాశం, అప్పుడు అంటే ఫార్మర్ దగ్గరికి వెళ్ళక ముందుకే ఏమైనా చనిపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? యాక్చువల్ ఏంటంటే ఐరా ఫార్మ్స్ లో మేము ఇచ్చే ఇది గుడ్ థింగ్ ఏంటంటే హ్యాచరీ నుంచి ఫార్మర్ రీచ్ అయ్యేదాకా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటది. మీకు ఆల్రెడీ చిక్స్ మేము ఎక్స్ట్రా వేసి పంపిస్తాము. మీకు మోర్టాలిటీ అయినా కూడా మనకి మీకు టోటల్ అమౌంట్ అనేది ఎన్ని చిక్స్ అయితే అన్ని చిక్స్ మనం రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్స్ట్రా అంటే వేసినప్పుడు ఎక్స్ట్రా కూడా ఎక్స్ట్రా ఇస్తాము. దాంతో పాటు వాళ్ళకి మోర్టాలిటీ అయినా ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేసేస్తాం వాళ్ళకి, ఫార్మర్ కి. వాళ్ళ లొకేషన్ కి వెళ్ళగానే వాళ్ళు కౌంట్ చేసుకోవాలి ఖచ్చితంగా. కౌంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మోర్టాలిటీ ఉంటే మనం రీఫండ్ ఇచ్చేస్తాము. ఇప్పుడు మనకు 1 month చిక్ అయితే అంత మోర్టాలిటీ ఉండదు అన్న. ఇప్పుడు మనం 1 day చిక్ పంపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఇక్కడ మీరు వ్యాక్సినేషన్ వేసి పంపిస్తారు కదా, ఈ ట్రాన్స్పోర్ట్ తర్వాత అక్కడ రైతు ఏమన్నా ప్రికాషన్ తీసుకోవాలంటే? యాక్చువల్ గా మనం ఇక్కడ నుంచి చిక్స్ వాళ్ళకి ఫామ్ కి రీచ్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే ఇనిషియల్ గా చక్కెర లేకుంటే బెల్లం నీళ్లు ఖచ్చితంగా చిక్స్ కి ఒక 1 hour ఖచ్చితంగా ఆ వాటర్ ఇవ్వాల్సి ఉంటది. ఎందుకన్నా? మనకి ఏంటంటే చిక్ ఈ నుంచి ఈ చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు స్ట్రెస్ గురైతే చిక్, మనం ఎప్పుడైతే ఈ షుగర్ అయినా బెల్లం నీళ్ళు ఇచ్చినప్పుడు దానికి కొంచెం ఎనర్జీ వచ్చి యాక్టివేట్ అవుతుంది, చిక్ కొంచెం యాక్టివ్ మూవ్మెంట్ ఉంటది. 1 hour తర్వాత మనం ఫీడ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 day మాత్రం ఖచ్చితంగా పేపర్ ఫీడింగ్ ఇవ్వాలి, మనం కింద వేసేసేయాలి. దాని తర్వాత సెకండ్ డే నుంచి మీరు ఫీడర్లలో ఫీడ్ ఇవ్వాల్సి ఉంటది. ఇప్పుడు మెయిన్ ఏందన్నా అంటే బ్రూడింగ్. ఇప్పుడు మన ఈ చిక్స్ 1 day చిక్స్ తీసుకున్నాం అంటేనే ఏది మోటాలిటీ వచ్చినా మనకు బ్రూడింగ్ లోనే వస్తుంది. ఎంత ప్రికాషన్ తీసుకున్నా మనం బ్రూడింగ్ లోనే తీసుకోవాలి. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా అంటారు కదా, మీరు బ్రూడింగ్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా బ్రూడింగ్ అని ఫార్మర్స్ అందరూ చాలా భయపడతారు. బ్రూడింగ్ అనేది చాలా ఈజీ నా దృష్టిలో. ఎందుకంటే మనము ఒక టెంపరేచర్ ని ఖచ్చితంగా 34 degrees అనే టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫార్మర్స్ ఏమనుకుంటారు అంటే బ్రూడింగ్ అంటే ఏంటో అనుకుంటారు. ఏం లేదు, మనం ఒక టెంపరేచర్ లైట్లు పెట్టి, మన దగ్గర ఎన్ని చిక్స్ ఉన్నాయి, ఒక చిక్ 1 volt చొప్పున 2000 చిక్స్ ఉంటే 2000 volts అన్ని బల్బ్స్ మనం పెట్టేసి మనం హీట్ ఇస్తే 7 days ఇచ్చామనుకోండి, చిక్స్ కి కొంచెం తోకలు ఈకలు వచ్చేస్తాయి. దాని తర్వాత మనకి మోర్టాలిటీ అసలే ఉండదు. మీరు అంత ఇష్యూ ఏముంటే జస్ట్ మనకు అంటే లైటింగ్ మీద ఫోకస్ చేయాలి ఫార్మర్. నైట్ టైమ్ లో ఓన్లీ నైట్ టైం, మళ్ళీ డే టైం లో లైట్ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నైట్ టైం లోనే లైట్లు వేయాలి. లైట్లు వేసి మనం ఒక టెంపరేచర్ అది తీసుకోవాలి, మిషన్ తీసుకొని అక్కడ పెట్టుకొని చూసుకోవాలి 34 ఉందా లేదా. 34 లేదు, తగ్గుతుంది అన్నప్పుడు మనం సీలింగ్ వేసుకోవాలి. మనకి హీట్ అనేది బయటకు పోకుండా మనం కంప్లీట్ సీల్ వేసుకున్నప్పుడు ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. మీకు 34 degrees ఫామ్ లో ఉంటే మీకు చిక్స్ మోర్టాలిటీ కావు, నా గ్యారంటీ. అది మీరు టెంపరేచర్ మెయింటైన్ చేయండి అంతే. అది టెంపరేచర్ అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. అది మనం కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అయిపోతుంది. అన్న మీ దగ్గర నుంచి ఎవరైతే రైతులు చిక్స్ తీసుకొస్తారో
వాళ్ళు ఆడ మెయింటెనెన్స్ కొన్ని తప్పులు చేయడం వల్ల చాలా లాసులు పే అవును. మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి కొంచెం వాళ్ళకి ఏదన్నా? మనకేంటంటే మెయిన్‌గా లైఫ్ స్టాక్‌లో బయోసెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు గాని చిక్స్ వేశాక బయట మనుషులని ఫార్మ్‌లోకి రానివ్వద్దు. మీరు గూడా బయటికెళ్ళినప్పుడు లోపలికొచ్చేటప్పుడు మన బయో బూస్టర్ తోటైనా లేకపోతే ఫార్మలిన్ తోటైనా చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళాలి. అలాగే మెయిన్‌గా చికెన్ షాప్స్‌కెళ్ళొద్దు. మీరు చికెన్ షాప్స్‌కి ఎళ్లి రిటర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి మాత్రమే ఫార్మ్‌కెళ్ళాలి. ఫార్మ్‌లో మెయిన్‌గా మెయింటెనెన్స్ ఏందంటే పొద్దున, సాయంత్రం ఖచ్చితంగా డ్రింకర్స్ అనేది కడగాలండి. కడిగి అలాగే మనకి కింద షెడ్ అనేది తడవకుండా చూసుకోవాలి మెయిన్‌గా. కింద షెడ్ తడిస్తే మనకి అక్కడి నుంచే రోగాలనేవి స్టార్ట్ అవుతది. ఆ పౌల్ట్రీలో మెయిన్‌గా షెడ్ అనేది తడవదు. ఇప్పుడు మీరు ఒక వ్యాక్సినేషన్ ఇస్తారు. హ్మ్. ఇప్పుడు ఒకటి ఈడ కంప్లీట్ అయితే ఆడికెళ్ళినాక వాళ్ళు వేసుకోవాలన్నారు హ్మ్. కదా! ఆ 1 మంత్ వరకు ఏమేమి వ్యాక్సినేషన్‌లు ఉంటాయి? మనకొచ్చి డే 1 రోజు మనం మ్యారెక్స్ ఇస్తాము. ఇక్కడనే ఇస్తారు. ఇక్కడ ఇచ్చి మనం రైట్. పంపిస్తాము. సెవెంత్ డే రోజు వాళ్ళు లసోటా ఎయాల్సుంటది. ఓకే. లసోటా ఐలో డ్రాప్ ఎయాలి. 14థ్ రోజు గంబోరా. గంబోరా కూడా సేమ్ ఐ డ్రాప్ ఎయాలి. తర్వాత 21 డేస్ లసోటా డబుల్ డోస్ ఉంటది. అది మనం వాటర్‌లో కలిపిస్తాము. హ్మ్. 28 రోజు గంబోరా డబుల్ డోస్ వాటర్ పట్టిస్తాము. దీనికి ఈ 1 మంత్ షెడ్యూల్ అయిపోతది. హ్మ్. మనకి ఎట్లా అంటే సమ్మర్ సీజన్‌లో పోల్ పాక్స్ వ్యాక్సిన్ ఒకటేసుకోవాలి. ఓకే. ఎక్స్‌ట్రా. ఎందుకంటే మనకి డిసీజ్ అనేది పోల్ పాక్స్ అనేది మెయిన్‌గా సమ్మర్‌లో అటాక్ అయితది. ఇంకొకటేంటంటే పేరెంట్స్ మెయింటైన్ చేస్తారు కొంతమంది. ఓన్లీ ఫీమేల్ తీసుకొని ఎగ్స్ కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళకి సెపరేట్ వ్యాక్సినేషన్ షెడ్యూలే ఉంటది. ఓకే. అది మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్తాం. వాళ్ళకి ఆల్‌మోస్ట్ 8-10 వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా చిక్స్ తీసుకురానా హ్మ్. వాళ్ళకి వ్యాక్సినేషన్ గురించి ఐడియా లేదు, బ్రూడింగ్ గురించి ఐడియా లేదు. హ్మ్. ఇప్పుడు మీరు ఏదైతే మనకు చెప్పారో హ్మ్. వాళ్ళకి కూడా అదే సర్వీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారా? మా నుంచి సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు మేము చికిత్స దగ్గర నుంచి వాళ్ళకి సోల్డ్ ఔట్ అయ్యేదాకా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి మోర్టాలిటీ ఉన్నా మేము చెప్పినట్టు మాకు ఆ ఫోటోస్, పిక్చర్స్ పెడితే వాళ్ళకి మేము మెడిసిన్‌తో సహా గైడెన్స్ ఇస్తాం. ఓకే. మేము మెడిసిన్ వాళ్ళకి వాట్సాప్ చేస్తాము. వాళ్ళు అది తెప్పించుకొని వాడితే సరిపోతది. ఎట్లా అని కూడా మీరు చెప్తారు. మేమే చెప్తాం. మీరు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర పోయే అవసరం ఉండదు. హ్మ్. మేమే అన్ని పంపిస్తాం మీకు. మొత్తం మీరు guidance. మీ నియర్ బై ఉన్న వెటర్నరీ షాప్‌లో మెడిసిన్స్ అనేది తెచ్చుకుంటే సరిపోతది. కాకపోతే ఏందంటే ఫార్మర్ దీనిలో మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఎర్లీగా చూడరు వీక్ చిక్స్ ఏమవుతున్నాయి, ఎలా ఉన్నాయి చిక్స్ అని అబ్జర్వేషన్ ఉండదు. ఏం చేస్తారంటే చిక్స్ తీసుకొస్తారు, ఏస్తారు, కెమెరా పెడతారు, చూస్తారు. హ్మ్. అట్లా కాదు. ఫార్మింగ్‌ది ఒక పద్ధతి ఉంటది. హ్మ్. మనం ఖచ్చితంగా డైలీ ఫార్మ్ పోయినప్పుడు అట్‌లీస్ట్ 15 మినిట్స్ మన ఫార్మ్‌లో కరెక్ట్‌గా తిరిగితే మన వీక్ చిక్స్ కనబడిపోతాయి. ఓకే. వీక్ చిక్స్ సెపరేట్ ఏసుకోవాలి. సెపరేట్ ఏసుకొని మనకు పిక్చర్స్ పెడితే మేము చెప్పేస్తాం దానికి ఏముందనేది. హ్మ్. అట్లా ఈ అబ్జర్వేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే ఫార్మర్స్. మనం తీసుకొస్తాం, చిక్స్ యాడ్ ఏస్తున్నాం, పెరుగుతున్నాయి, అమ్ముతున్నాం అంటే కాదు. హ్మ్. ఫార్మింగ్ కూడా పద్ధతి ఉంటది. దాని పద్ధతి ప్రకారమే చేయాలి. ఇప్పుడు చాలా ప్రాఫిట్స్ మంది అనేది. యూత్ దీంట్లోకి రావాలనుకుంటున్నారు. ఆ! ఎవరైతే ఇప్పుడు అంటే అంత జాబులు రాని వాళ్ళు హ్మ్. అంటే ఫార్మింగ్‌కి వెళ్దాము అది ఈజీ ఉంటది. హ్మ్. మనం సర్వైవ్ కావచ్చు అని అనుకుంటారు. హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్ త్రూగా వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే? మనకి సునాలి అనేది ఈ బిజినెస్ ఎప్పటికుంటదండి. ఎందుకంటే మన కరోనా టైం నుంచి ఏమవుతుందంటే బ్రాయిలర్ చికెన్ తినడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. అందరూ నేచురల్‌గా దొరికే నాటుకోళ్లు తిందాం అనే దాంట్లోనే ఉన్నారు. సో అప్పటి నుంచి మన లాక్‌డౌన్ నుంచి ఏమైందంటే ఈ నాటుకోళ్ల సేల్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయినాయి. దీనికి 100% మార్కెట్ ఉంది. కాకపోతే మనం ఏం చేయాలంటే మనం ఒక ట్రేడర్ పైన డిపెండ్ అవ్వద్దు. మనం వేసుకున్నప్పుడు మనం అట్‌లీస్ట్ ఒక 50% చిక్స్ అనేది మనం ఓన్‌గా సేల్ చేయాలి. రిమైనింగ్ 50% ట్రేడర్‌కి ఇచ్చినా మనకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే. 100% మనం ట్రేడర్‌కి ఇద్దామంటే అనుకుంటే చాలా కష్టం. ఇలా అట్లా అనుకోని ఈ ఫీల్డ్‌కి రావద్దు. మన ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మనం దీంట్లో సర్వైవల్ అయితాం. అయితే ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి కూడా. చాలా మంది రైతు అంటే యంగ్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ వచ్చేస్తాం మేము పెట్టేస్తాం మాకు ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుంటారు. కానీ మీరు అనుకున్నట్టు ఇక్కడ ఉండది. మీరు ఒకవేళ ఈడికి వచ్చే ముందు ఇట్లాంటి ఏదైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌లో వారికి ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళేం మిమ్మల్ని లాగరు. వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఈ అన్న కూడా ఆల్‌మోస్ట్ ఒక 100 మెంబర్స్‌ని రిజెక్ట్ చేసినా అని ఇందాక నాతోని చెప్పిండు. ఎట్లా అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేదు. వస్తాం, పెడతాం, డబ్బులున్నాయి అన్నట్టు వస్తారు గానీ రియాలిటీ అట్లుండదు. మీ ఓన్ మార్కెటింగ్ కోసం చూసుకోండి. ఓన్ మార్కెటింగ్ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ బావుంటది. అన్న ఇప్పుడు సరే ఇదంతా మార్కెటింగ్. హ్మ్. ఇప్పుడు షార్ట్ కట్‌లా ఇప్పుడు మీరు ఇంతమంది చూసుంటారన్న. హ్మ్. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో లాస్ అయిన వాళ్ళు ఉంటారు. హ్మ్. ప్రాఫిట్ అయిన వాళ్ళు ఉంటారు. హ్మ్. లాస్ అయిన వాళ్ళు ఎందుకు లాస్ అయ్యారు? హ్మ్. ప్రాఫిట్ అయిన వాళ్ళు ఇట్లా ప్రాఫిట్‌లో ఉర్రు. అదే అండి. లాస్ అయిన వాళ్ళేందంటే బ్రీడ్ సెలక్షన్ సరిగ్గా లేక, ఎక్కడి నుంచో తక్కువకొస్తున్నాయని చెప్పి చిక్స్ తెచ్చేసుకుంటారు, యేసుకుంటారు. అవి మోర్టాలిటీస్ అయితే బ్యాచ్ లాస్ అవుతది. అదొక మెయిన్ రీజన్ ఉంటది. ప్రాఫిట్ అయిన వాళ్ళు ఏందంటే, వాళ్ళు రాగానే ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ జేయరు. ఫస్ట్ ఆ బ్రీడ్ గురించి అర్థం చేసుకుంటారు. ఎలా పెంచాలి ఏందని చెప్పి 2, 3 బ్యాచ్‌లు తీసాక వాళ్ళకు అవగాహన వస్తది. అప్పటినుంచే వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది అవుతాయి. ఎందుకంటే మన చిక్‌ని ఎలా పెంచాలనేది వాళ్ళకు పూర్తి అవగాహన వస్తది 3, 4 బ్యాచెస్‌లో. రైట్. సో అప్పుడు వాళ్ళు అప్పటికి మార్కెట్ క్రియేట్ చేసుకుంటారు. 50% మార్కెట్ వాళ్ళు లోకల్‌లో వాళ్ళు చుట్టుపక్కల చికెన్ షాప్ దానికో ఈ 3 బ్యాచెస్‌లో వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓ 50% ట్రేడర్‌కి ఇస్తారు. సో వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది ఉంటున్నాయి. రాగానే మనం ప్రాఫిట్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. రైట్. ఇప్పుడు మామూలుగా వీటిలలో కొంచెం వైరస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది అవును. కదన్న. అవును. మీరు ఇందాక కూడా కొన్ని ఫేస్ చేసినా అన్నారు. హ్మ్. దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? అంటే ఆ వైరస్ వచ్చినప్పుడు ఎట్లుంటది సిట్యుయేషన్?
మనకి రెండు టూ టైప్స్ ఆఫ్ డిసీజ్ ఉంటాయండి దీంట్లో, బ్యాక్టీరియల్ వైరల్. Right. బ్యాక్టీరియల్ ఏంటంటే మనకి త్రూ మనం మెడిసిన్ ఇస్తే క్యూర్ అవుతాయి. వైరల్ ఏంటంటే కొంచెం కొన్ని ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే బర్డ్ ఫ్లూ లాంటివి ఉంటాయి. అలాంటి డిసీజ్ వచ్చినప్పుడు మనము షెడ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సో మేమేం చేస్తామంటే, అది బర్డ్ ఫ్లూకి ఒక సీజన్ ఉంటుంది దానికి, అది ఆ టైంలో వస్తుంది. ఎందుకంటే జనవరి నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు బర్డ్ ఫ్లూ అనేది మనకి ప్రతి ఇయర్ కనబడుతుంటది. ఓకే. ఎందుకంటే మనకు మైగ్రేటెడ్ బర్డ్స్ అనేది ఆ టైంలో వేరే కంట్రీస్ నుంచి మన దగ్గరకు వస్తుంటాయి. ఆ బర్డ్స్ నుంచి మనకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. రైట్. ఓకే. సో మేమేం చేస్తామంటే, ఫార్మర్ సజెషన్ ఏంటంటే, నేను 1 మంత్ కూడా చేస్తా కదా, దీని ప్రివెన్షన్ లాగా ఎల్పి వ్యాక్సిన్ అనేది 5th డే రోజు ఇంజెక్షన్ ఉంటుంది. అది Okay. అది మనం చిక్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఫార్మర్స్ తీసుకున్న వాళ్ళు కూడా మీరు చెప్తారు. ఖచ్చితంగా Okay. అది ఇవ్వాల్సిందే. జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఎవరు చిక్స్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా నా దగ్గర కాదు, నువ్వు ఎక్కడ తీసుకో, ఎల్పి వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా 5th డే రోజు ఇంజెక్షన్ కొట్టాలి. Hmm. అది కొట్టినప్పుడు ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అది. Right. అట్లా మనకి అప్పుడు బర్డ్ ఫ్లూ అటాక్ అయినా అంత సివియారిటీ ఉండదు. ఇప్పుడు షెడ్ కాలయ్యే బదులు మనకి ఒక 10-20 చనిపోయినా అనుకో, మనం ఎంత ప్రాఫిట్ లో ఉంటాం. Right. ఒక్క సింగిల్ వ్యాక్సినేషన్ మనము ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ని కాపాడుతుంది. అన్న లాస్ట్ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? నేను ఫార్మర్స్ ఏం చెప్తా అంటే, నా దగ్గరే చిక్స్ తీసుకోవాలని ఏం చెప్పట్లేదు. కాకపోతే మీరు చిక్స్ ఎక్కడ తీసుకున్నా వాళ్ళని క్వశ్చన్ చేయండి. మీరు వాళ్ళు చిక్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఎలాంటి బ్రీడ్ ఇస్తున్నారు మీకు, అలాగే వాళ్ళు వ్యాక్సిన్ చేస్తున్నారు లేదా అని చెక్ చేసి మీరు చిక్స్ అనేది తీసుకోండి. అలాగే మనకి చాలా మంది ఏం చెప్తారంటే, మీరు చిక్స్ తీసుకున్నాక సర్వీస్ ఇస్తాం అది ఇది అని చెప్తారు. కాకపోతే ఏమవుతుందంటే, చిక్స్ తీసుకున్నాక వాళ్ళ మీ ప్రాబ్లం వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేయడం జరగట్లేదు. సో మీరు ఏం చేయాలంటే, ఎవరైతే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే చిక్స్ తీసుకోండి. నేను కూడా ఒక ఫార్మర్నే. మేము ఆల్మోస్ట్ 3 years నుంచి సొనాలి ఫార్మింగ్ చేస్తున్నాను. నాకు రైతు బాధలు అనేది ఖచ్చితంగా తెలుసు. అందుకే మేము ఏం చెప్తున్నామంటే, సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఈ రోజు మన వీడియో అన్న. ఒకవేళ మీరు ఎవరైనా చిక్స్ తీసుకోవాలంటే ఒకసారి అన్న కాంటాక్ట్ అండి, వాళ్ళ ఒకసారి మాట్లాడండి, వాళ్ళ సర్వీస్ టీమ్ ఉంటుంది, వాళ్ళ సర్వీస్ టీమ్ ఒకసారి మాట్లాడండి, మీకు నచ్చుతూనే తీసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. కొంచెం లేట్ అయింది, ఇప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. వస్తాం మళ్ళా. రైట్.